బొత్స సత్యనారాయణకి గడ్డు కాలం తప్పదా అంటే తప్పదు అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రిపబ్లిక్ డే దినోత్సవంలో గవర్నర్ ఎట్ హోమ్ మీటింగ్లో పార్టీలో ఈవినింగ్ బొత్స సత్యనారాయణ నారా లోకేష్ గారి చేతిని పట్టుకుని చాలా జోవియల్గా ఫన్నీగా మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్తో బొత్సాకు వచ్చిన గడ్డు కాలం ఏంటని అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే ఒక సైకలాజికల్ ట్రేట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ అవుతుంది. దీని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఎస్, బొత్సాకి గడ్డు కాలం తప్పదు. రీసెంట్ ఇష్యూస్ నుంచి ఒకసారి వెనక్కి వెళ్దాం. దువ్వాడ శ్రీనివాస్, దాని తర్వాత దివ్యల మాదిరి, వాట్ ఎవర్ దే ఆర్, అతన్ని పార్టీ నుంచి వాళ్ళ బిహేవియరల్ టీమ్ ఏంటంటే అది ఒక పిచ్చ పేరున, నేను దాని ముందు ఎక్కడ ఉండేది కాదు అది. ఐఎమ్ సారీ టు సే దిస్, వాళ్ళకు ఒక కమిటీ ఉంది, క్రమశిక్షణ విభాగం. ఆ క్రమశిక్షణ విభాగం నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుని ఈ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే అతను బయటకు వచ్చి ఓఎమ్మో ఓలమ్మో అని చాలా బాధపడి, జగన్మోహన్ రెడ్డి నాకు చాలా క్లోజ్ పర్సన్, నా గుండెల్లో ఉంటాడు, ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాడు. బట్ దే హ్యావ్ గాన్ త్రే వే అండ్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాడు. దట్స్ అ సెపరేట్ చాప్టర్. బట్ అతన్ని సడన్లీ అతని ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అంటే, దాని ముందు ఒక ఇంటర్వ్యూ చాలా వైరల్గా మారింది, వేర్ నారా లోకేష్ని పొగిడాడు దువ్వాడ. ఇతను సీఎం క్యాండిడేట్ కింద అయితే బాగుంటుంది అని చెప్పిన వర్డ్ అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో తగని రాంచాటో ఒక పెద్ద గులకరాయిలా తగిలింది. పర్ఫెక్ట్ గులకరాయి కొట్టడంతో కోడి కత్తిరంత నెత్తురు వచ్చేసి గుండెకి దెబ్బ తగిలి ఇతన్ని పార్టీ నుంచి బయటపడేశాడు.